ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందరికీ మన ప్రభువుని రక్షకుడు యేసయ్య శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక వందనాలు. ఈ దినం దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుత సమయం కొరకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరూ చూడటానికి మరోసారి దేవుడిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. అందరూ కూడా బాగున్నారని నమ్ముతూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం కూడా ఎవ్రీడే వీఆర్ కమింగ్ బిఫోర్ యూ. ప్రైజ్ ద లార్డ్. And we are coming to see you all. And today also I welcome you everyone for this wonderful time and great day to worship the Lord God Almighty. Every day it is good to worship God. ప్రతి దినం కూడా ప్రభువుని ఆరాధించడం మనకి ఎంతో మంచిది పిల్లారా. సో ఈ దినం కూడా రండి, ప్రభువుని ఆరాధించుదాం, దేవుని గణపరచుదాం, దేవుని మహిమపరచుదాం. దిస్ ఈస్ ద టైమ్ టు వర్షిప్ ద లార్డ్. హల్లెలూయా. Every day it is good to worship God. And every minute and every second, every hour. Praise the Lord. Hallelujah. సో ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించడానికి మనల్ని అప్పగించుకుందాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. Shall we pray? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ సన్నిధి కొరకు వందనాలు, ఈ కృప కొరకు వందనాలు. ఈ దినం కూడా స్తుతించే భాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రాలు. ఈ అద్భుతమైన కృప మా దేశం మీద, మా రాష్ట్రం మీద ఉండును గాక. ప్రతి రాష్ట్రం మీద ఉండును గాక, ప్రతి జిల్లా మీద ఉండును గాక. అద్భుతమైన నీ సన్నిధిని ప్రభు నింపండి తండ్రి. ప్రతి ఆటంకాలు తొలగించు, దురాత్మ శక్తులను గద్దించండి, దైవాత్మను గద్దించండి, అల్లరి శక్తులను గద్దించండి, చీకటాత్మను గద్దించండి. యేసునామానికి విరోధంగా లేచి నిలబడే ప్రతి ఆయుధం గద్దించబడును గాక. రోగాలతో, వ్యాధులతో, బలహీనతలతో ఎంతమంది అయితే ప్రభా నాయన బాధపడుతున్నారు, అటు వారందరూ ముట్టి బాగు చేయండి. మా ప్రియ సహోదరుడు సంజీవరావు గారు ప్రభా హైదరాబాద్లో నాయన బిడ్డ ఎంతగానో మరి కరోనా పాజిటివ్ వచ్చిందని బాధలో ఉన్నాడు, చింతలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఆ బిడ్డను ముట్టి బాగు చేయండి దేవా. నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగుల్లో స్వస్థత దయచేయండి నాయన. అలాగే ఎంతో మందిని ముట్టి బాగు చేసేవి నాయన. సేవకుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని, తమ ప్రియుల్ని ప్రభువా తండ్రి నాయన ముట్టి బాగు చేసినందుకే వందనాలు చెల్లిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి దేవా. ఈ దినం కూడా నీకు వందనాలు చెప్పినట్లుగా, నేను ఆరాధించినట్లుగా ఈ సమయం ఈ దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం కూడా నీ సన్నిధిలో ఆర్భటించడానికి సహాయం చేయండి నాయన. హెల్ప్ us Lord to worship you God, to magnify your name and to glorify your name, adore your name God. Thank you for this day. Thank you for healing our friends. Thank you for healing our pastors God, our parents and our beloved and dear near everyone Lord God. Those are suffering, those are under the persecutions, and those are under the sufferings, those are under the every attacks of devil, those are under the are suffering from coronavirus infections and Omicron and any viral infections God. In the name of Jesus, we speak healing to them God. We speak deliverance, God. We speak a restoration of their health, God, in the name of Jesus. Be restored in Jesus' name. Be healed in Jesus' name. And be cast out every demonic spirits and evil spirits and infirmities and sickness and disease. Everything be cast out in Jesus' name. Be cast out. అద్భుతాలు చేయండి ప్రభా. ఈ దినం కూడా గొప్ప కార్యాలు చేయండి మా జీవితాల్లో దేవా తండ్రి. ప్రజలను దీవించండి, స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఇంకెంతమంది అయితే సఫర్ అవుతున్నా, తమ ప్రియులు కోల్పోయి తల్లిని, తండ్రిని, బంధువుల్ని, స్నేహితుల్ని, అన్నను, చెల్లిని, అక్కను, రక్త సంబంధుల్ని, భర్తను, భార్యను, ఎవరైతే ప్రభా ఏ వ్యక్తినైతే కోల్పోయారో ఆ కుటుంబంలో ఆదరణ కలుగును గాక, నెమ్మది కలుగును గాక. ఆ కుటుంబానికి కావలసిన నాయన మంచి నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, గుడ్ హోప్ grant them Lord. Those who lost their beloved ones in their families God, heal their broken heart and comfort their hearts God with the peace of God, joy of God and holy anointing of God. Hallelujah. మహిమ ఘనత నీకే కలుగును గాక. ఈ సన్నిధి మాతో ఉండును గాక ప్రభా. మేము ప్రార్థిస్తున్నాం ఈ దినం ప్రభా తండ్రి నాయన. నిజామాబాద్ పట్టణంలో, నిజామాబాద్ జిల్లా ప్రభా తండ్రి నాయన, తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నాయన క్రొత్తగా న్యూ బాడీ ప్రభా ఎలక్ట్ చేయబడి తండ్రి నాయన సమర్థవంతంగా పరిపాలన చేయడానికి దేవతమ్మను అప్పగించుకున్నటువంటి నాయన క్రొత్త బాడీని దీవించండి నాయన తండ్రి. నాయ ప్రభా పాస్టర్స్ని దీవించండి, సేవకులు దీవించండి, సంఘాలను దీవించండి. అలాగే ఆయా ప్రాంతాల్లో
ఆయా జిల్లాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్స్ యూనియన్స్ని ఆశీర్వదించండి. మంచి కోసం, మేలు కోసం, దీవెన కొరకు ఆశీర్వాదకరమైన నాయన మంచి ప్రభువా తండ్రి నాయన విషయాల కొరకు పాటుపడేటట్లుగా అసోసియేషన్స్ దీవించండి ప్రభువా. ప్రతి విధ దురాశను, స్వార్థాన్ని, ఈర్ష్యను, ద్వేషాన్ని పారద్రోలండి నాయన. సహోదరులందరూ ఐక్యత కలిగి నివసించినట్లుగా దీవించి మహిమ పొందమని ఇదేనో ప్రభువా తండ్రి మా దేశం అంతటిపై నీ రక్తాన్ని ఆహ్వానిస్తూ, మా దేశం అంతటిపైకి నీ ప్రభావాన్ని ఆహ్వానిస్తూ, నీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించుదాం పిల్లారా, దేవుని గణపరచుదాం. వాక్యము ద్వారాను, పాటల ద్వారాను, స్తుతుల ద్వారాను, స్తోత్రాల ద్వారా. ఎవ్రీ డే ఇట్ ఈస్ గుడ్ టు వర్షిప్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆరాధించుదాం. థ్యాంక్ యూ లార్డ్. హోలీ జీసస్.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ రాత్రి కూడా మరోసారి నీ వాక్యములో నుండి మాతో మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. Speak to everyone directly, God. Comfort their hearts, strengthen them, Lord. Lift them up in Jesus' name. Quiet them, Lord, and heal their broken hearts, their mortal bodies, their souls, spirits, and emotionally be healed in Jesus' name. Mentally be healed in Jesus' name. Health granted in the name of Jesus. Let your people receive it right now in Jesus' name from above, from the God Almighty. హోలీ జీసస్, ఈ రాత్రి ప్రత్యేకమైన సన్నిధి నీ కృప మాతో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఓకే, ఈ రాత్రి కాలంలో కూడా పిల్లారా ప్రభువుని స్తుతించుదాం. ప్రతిరోజు ఎవ్రీ డే వీఆర్ ప్రైజింగ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. టునైట్ ఆల్సో దిస్ ఈజ్ నైట్ ఆఫ్ గాడ్. సో మత్తయి సువార్తలో నుండి 21వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త, ఐఎమ్ సో సారీ, లూకా సువార్త, నాట్ మాథ్యూ చాప్టర్. Luke chapter 21 verse 8. లూకా సువార్తలో అద్భుతమైనటువంటి మాటలు ప్రతిరోజు మనం మత్తయిలో నుండి, మార్కులో నుండి, లోకాలో నుండి వింటూ ఉన్నాం పిల్లారా. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఈ లూకా సువార్తలో నుండి అద్భుతమైనటువంటి మాటలు వినటానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించుదాం. చదువుకుందాం ఈ వాక్య భాగాన్ని. ఆయన మీరు మోసపోకుండా చూసుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. వావ్, మీరు వారి వెంబడి పోకుడి. ఇది కూడా చెబుతారంట, కాలం సమీపించిందని చెబుతారంట. ఓకే, చాలాసార్లు మనం వింటున్న మాటలు ఇవి. అయితే వారి వెంబడి పోకండి అని చెబుతూ ఉన్నాడు. అంటే వారిని వెంబడించకండి, వారి వెంబడి వెళ్ళిపోకండి అని చెబుతూ ఉన్నాడు. చాలామంది దినాల్లో వాళ్ళు వెంబడి వెళ్ళిపోతూ ఉన్నారు. మాయ మాటలు చెప్పగానే, కొన్ని తల్తి మాటలు చెప్పగానే, అబద్ధం మాటలు చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సో యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి ముందే చెప్పాడు. అంటే సెకండ్ కమింగ్. యేసు ప్రభు రెండోసారి వస్తాడు. ఆయన ఎలాగ వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఎందుకు వస్తాడు, ఎవరి కోసం వస్తాడు అని చాలా చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు వాక్యాన్ని చదివిస్తూ, అనేకమైన లేఖన భాగాలను చూపిస్తూ, స్పెసిఫిక్గా ఇది ఇట్లాగా అని కాకుండా వాక్యాన్ని చూపిస్తా, ఒట్టి మాటలతో నా మాటలతో కాకుండా. సో ప్రతిరోజు పడుపులారా మనం దేవుని వాక్యాన్ని ఎవ్రీ డే వీఆర్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. అండ్ హీ సెడ్, సీ దట్ you are not led astray, for many will come in my name, saying, I am he, and the time is at hand. Do not go after them. మీరు యుద్ధములను గూర్చియో కలహములను గూర్చియో వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు అనేటువంటి ఒక మాటని యేసుక్రీస్తు వారు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంతము వెంటనే రాదని చెబుతూ ఉన్నాడు పిల్లారా. యుద్ధాల గురించి, కలహమును గూర్చియో, యుద్ధముల గురించి, కలహాలను గుర్చియో మనం వింటాం. ఈ భూమి మీద చాలా మనం వింటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా అనేక మనుషుల మధ్యలో యుద్ధాలు బాగా జరుగుతూ ఉన్నాయి. దేశాల మధ్యలో యుద్ధాలు, మరి సంస్థల మధ్యలో, సంఘాల మధ్యలో, కుటుంబాలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే పిల్లలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అండ్ వెన్ హియర్ ఆఫ్ వార్స్ అండ్ tumults, do not be terrified, for these things must first take place, but the end will not be at once. Praise the Lord. మరి ఆయన వారితో ఇట్లనెను, జనముల మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును, కరువులను తటస్థించును. ఆకాశం నుండి మహా భయోత్పాతములను, గొప్ప సూచక క్రియలను పుట్టును. ఇవన్నీ కూడా చివరి దినాల్లో, అంత్య దినాల్లో జరగబోయేటువంటి వాటిని గురించి యేసు ప్రభువుకి ముందు జరగబోయే, ఆయన రాక ముందు జరగబోయే విషయాల గురించి మాట్లాడుతూ ఉంది. దేర్ విల్ బి గ్రేట్ earthquakes and in various places famines and pestilences,
అండ్ దేర్ విల్ బి టెర్రర్స్ అండ్ గ్రేట్ సైన్స్ ఫ్రమ్ హెవెన్. ఇవన్నీ కూడా మనం వింటానే మనం ప్రతిరోజు కూడా ఒమిక్రాన్ అని కానీ, కరోనా అని కానీ, లేకపోతే డెల్టా అని, ఇక నానా రకాలైన వైరల్ ఇన్ఫెక్షన్స్, థర్డ్ వే అని, ఇక నానా రకాలుగా కూడా సెకండ్ వే గురించి, థర్డ్ వే గురించి సో చెప్పుకుంటూ పోతుంటే పిల్లల మనుషుల్లో భయాలు, ఆందోళన, దుఃఖము, వ్యాకులము, ఇంకా నానా రకాల చింత, బాధ, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్ములను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింస పెడతారు. బట్ బిఫోర్ ఆల్ దిస్ దే విల్ lay their hands on you and persecute you, delivering you up to the synagogues and prisons, and you will be brought before kings and governors for my name's sake. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. This will be your opportunity to bear witness. హల్లెలూయా. ఎందుకు జరుగుతాయి అంటే మీరు సాక్షులుగా ఉండటానికి నా నామ నిమిత్తము అని ప్రభు చెబుతున్నారు. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతపడకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. సెటిల్ ఇట్ దేర్ ఫోర్ ఇన్ యువర్ మైండ్స్ నాట్ టు మెడిటేట్ బిఫోర్ హ్యాండ్ హౌ టు ఆన్సర్. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. వాట్ ఎ బ్యూటిఫుల్, వండర్ఫుల్. For I will give you a mouth and wisdom which none of your adversaries will be able to withstand or contradict. Praise the Lord. Hallelujah. So అడ్వైసరీస్ కానీ లేకపోతే నానా రకాలైనటువంటి కాంట్రడిక్ట్స్ కానీ ఇలాంటి ఏది కూడా వీటన్నిటిపై కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని దేవుడు కుమ్మరిస్తాడు పిల్లారా. దుష్టాత్మలను, విరోధుల్ని ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును దేవుడు మనకిస్తాడు దుష్ట శక్తులన్నిటిపైన. ఓకే, తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగించబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. తల్లిదండ్రుల చేత అప్పగించబడతారంట, సహోదరుల చేత అప్పగించబడతారంట, బంధువుల చేత అప్పగించబడతారంట, స్నేహితుల చేత అప్పగించబడతారంట. సో ఇలాగ అప్పగించబడి మీలో కొందరిని చంపింతురు. నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు. యూ విల్ బి డెలివర్డ్ అప్ ఈవెన్ బై పేరెంట్స్ అండ్ బ్రదర్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ సమ్ ఆఫ్ యూ దే విల్ పుట్ టు డెత్. ఓకే, నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు. యూ విల్ బి హేటెడ్ బై ఆల్ ఫర్ మై నేమ్స్ సేక్. అందరూ ద్వేషిస్తారని దేవుణ్ణి నమ్ముకుంటే నిజంగా కనుక యేసు ప్రభు కొరకు నిలబడితే, సత్యం కొరకు నిలబడితే, నీతి కొరకు నిలబడితే, అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి సన్నిధి కోసం సత్కార్యాల కొరకు మనం నిలబడితే, ఈ చివరి దినాల్లో శరీరం మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, శరీర సంబంధ క్రియల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, శరీర సంబంధమైన వస్తువులపైన, శరీర సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతుల పైన ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటారంట. లోకస్తులుగా మారిపోతారంట. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే మనం బ్రతుకుతాము, మనం మంచిగా బ్రతుకుతాం ఈ భూమి మీద అనేటువంటి ఉద్దేశాలు. కానీ దేవుని నిమిత్తం, సత్యం నిమిత్తము, నీతి నిమిత్తం, న్యాయ నిమిత్తం, పరిశుద్ధత నిమిత్తం, వాక్య నిమిత్తం నిలబడదాము అనేటువంటి ఆలోచనల్లో చాలా మంది కొరత కలిగి ఉంటారు పిల్లరా. నా నామ నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు, కానీ మీ తల వెంట్రుకల్లో ఒకటైనా నశింపదు. బట్ నాట్ ఎ హెయిర్ ఆఫ్ యువర్ హెడ్ will perish. But not a hair of your head will perish. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. బై యువర్ ఎండ్యూరెన్స్ యూ విల్ గెయిన్ యువర్ లైఫ్స్. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపించి ఉన్నదని తెలుసుకోనండి. అప్పుడు యూదుల్లో ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూళ్ళలో నుండి వారు దాన్ని ప్రవేశింపకూడదు. ఇలాగ అనేకమైనటువంటి వాక్యాలని యేసుప్రభు వారు చెబుతా ఉన్నట్లాగా లేఖనంలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై ఇవి ప్రతిదండన దినాలు. లేఖనాల్లో అన్నీ నెరవేర్చబడాలి.
నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో, నీ అంతరంగంలో, నీ పనిలో, నీ బిజినెస్లో, నీ యొక్క చేసే ప్రతి కార్యంలో కూడా దేవుని చిత్తము నెరవేర్చబడాలి. లేఖనాలు, ఫర్ దీస్ ఆర్ డేస్ ఆఫ్ vengeance to fulfill all that is written. Praise the Lord. ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. Alas for women who are pregnant and for those who are nursing infants in those days. For there will be great distress upon the earth and wrath against these people. వారు కత్తివాత చేత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్ని జనుల మధ్యకు పోవుదురు. జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. సూర్యుల్లో కానీ, చంద్రుల్లో కానీ, నక్షత్రాల్లో కానీ మార్పులు కలుగుతాయి పిల్లరా. భూమి మీదను సముద్ర తరంగాల్లోను ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత భయంకరంగా దేవుని వాక్యం యేసుప్రభువు స్పష్టంగా చెబుతున్నారు చూసారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పిల్లరా. ఈ భూమి మీద మనుషుల్లో కలవరాలు వస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డల్లో కూడా, క్రైస్తవుల్లో కూడా, అన్ని జనాంగంలోనే కాదు, ముస్లిమ్స్లోనే కాదు పిల్లరా, క్రైస్తవుల్లో కూడా, యూదుల్లో కూడా. యూదులతో చెబుతూ ఉన్నాడు యేసుప్రభువు వారిది. తన యొక్క స్వజనమైనటువంటి యూదులతో చెబుతూ ఉన్నాడు. యెరూషలేము గురించి చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. వాళ్ళకి వస్తుందంటే వాళ్ళకి కలుగుతుంది, ప్రపంచం అంతా కలిగిద్ది. ఏర్పరచబడినటువంటి వారు, ఎన్నుకోబడినటువంటి వారు, దేవుని బిడ్డలైన ఆ దేశానికి, ఆ ప్రజలకే వస్తుందంటే ప్రపంచం ఉంటుందా? నీతిమంతుడే రక్షించబడటం దుర్లభమైతే దుష్టుడును, అవినీతిమంతుడును, అక్రమస్తుడును, పాపి ఎక్కడుంటాడు? నిలబడలేడు. And there will be signs in sun and moon and stars, and on the earth distress of nations in perplexity because of the roaring of the sea and the waves. ఆకాశమందు శక్తులు కదిలించబడును గనక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలిపోతారు. ఎంతో మంది ధైర్యాన్ని చెడిపోతారంట. నేను చెప్పాను కదా, వీళ్ళతో బాగుంటే బాగుంటుందిలే, మనకి మంచిగా ఉంటుందిలే, మనం రక్షించబడతాంలే, కాపాడబడతాంలే అనుకునేటువంటి వారు కూడా కొంతమంది ఉంటారంట ఈ భూమి మీద పిల్లరా. కొంతమంది ధైర్యం చెడిపోతారు, కొంతమంది విశ్వాసాన్ని కోల్పోతారు, నిరీక్షణ కోల్పోతారు, కొంతమంది తమ కలిగినటువంటి స్థిరత్వాన్ని కోల్పోతారు, దేవుని పైన ఉన్న విశ్వాసాన్ని కోల్పోయి ఈ భూమి మీద భ్రష్టులుగాను, లేకపోతే భయంకరమైనటువంటి భక్తిహీనులుగా, చాలా భయంకరమైన నీచమైనటువంటి నికృష్టమైనటువంటి, మళ్ళా కుక్క వాంతికి తిరిగినట్లు, పంది కడగబడింది మళ్ళీ పొరిలినట్లు పొడుతారంట చాలామంది. జాగ్రత్త. సో పిల్లారా, దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా వింటున్నాం అనేకమైనటువంటి మాటలు. ఇవి ఎక్కడ మనకు దొరకవు. వాస్తవాలు, సత్యాలు, నీతితో కూడినటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం. చాలాసార్లు నేను వింటూ ఉంటాను, కొంతమంది కత్తి పెట్టినట్టు కత్తితోని పోతాడని యేసుప్రభువు చెప్పినట్లుగా. వాళ్ళు ఎంతమంది అయితే ద్వేషిస్తారో, దూషిస్తారో, కక్ష తీర్చుకోవాలని, పగ తీర్చుకోవాలని, లేకపోతే నానా రకాలుగా ఇంకా భయంకర మోసాలతో, అబద్ధాలతో, అన్యాయంతో, అక్రమంతో ఉంటారు. వాళ్ళ జీవితాలు అధోగతి పాలవటం మనం చూస్తూ ఉంటున్నాం. భయంకరమైనటువంటి ద్వేషంతో ఉన్న వాళ్ళు. అందుకే యేసుప్రభువు చెప్పింది ఏంటంటే క్షమించండి అని చెప్పాడు. యేసుప్రభువు చెప్పింది సమాధానం ఉండమని చెప్పాడు. యేసుప్రభువు చెప్పింది ప్రేమించమని చెప్పాడు. శత్రువులు కానీ, నీచమైన క్రూరమైనటువంటి వాళ్ళని కూడా, హింస పెట్టే వారి కొరకు కూడా ప్రార్థన చేయమని చెప్పాడు యేసుప్రభువు. మంచి విషయాలు పిల్లారా. ఇవన్నీ దొరక్క ఎక్కడ దీని గురించి చాలామంది చదువుతూ కూడా హేళనగా మాట్లాడుతున్నారు. మతపరమైనటువంటి వ్యక్తులు ఇది కొంతమంది వింటూ హేళనగా మాట్లాడుతున్నారు. మంచిని గురించి దుష్ప్రచారాలు చేస్తున్నారు. హేళనంగా మాట్లాడటం దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి రీతిలో దురాత్మలు, దైవాత్మలు, నేను ఇంతకుముందు చెప్పాను, అపవిత్రమైనటువంటి ఆత్మలు, కప్ప ఆత్మలంట. 3 కప్పలతో ఉన్నటువంటి అపవిత్రమైన ఆత్మలు అరుచుకుంటే కేకలేసుకుంటూ వస్తాయి అని. ఇట్లా భయంకరంగా కుక్కల్లాగా, పిచ్చి కుక్కల్లాగా భయంకరంగా దుష్టాత్మ, దురాత్మ చెలరేగుతూ ఉంటాడు పిల్లారి దినాల్లో. జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనిషి కుమారుడు, బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే అప్పుడు మనిషి కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. ఒక ఇంగ్లీష్లో చదువుందా, పీపుల్ fainting with fear and with
foreboding, wow, of what is coming on the world, for the powers of the heavens will be shaken. Powers of the heavens will be shaken. దేవుడు అన్నిటిని కూడా షేక్ చేస్తాడు పిల్లరా, కదిలించి చేస్తాడు. నువ్వు అనుకుంటావు ఏదో నేను ఇంత లేదు, మొత్తం కూడా నువ్వు ఎంత తోడిపోయినా కానీ ఒక దినం వస్తుంది. ఆత్మీయంగా ఉండటం మంచిది పిల్లారా. దేవుని కొరకు రోషం కలిగి ఉండటం మంచిది, దేవుని కొరకు సాక్షిగా ఉండటం మంచిది, సత్క్రియలు కలిగిన వారిని ఉండటం, పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా ఉండటం మనకెంతో శ్రేష్టమైనటువంటిదని దేవుని వాక్యం చెబుతా ఉంది. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతో మహిమతోను మేఘారుడే వచ్చుట చూస్తారు. ఇవన్నీ జరిగిన తర్వాత మనిషి కుమారుడు మహాప్రభావంతో వస్తాడు, మేఘారుడే వస్తాడు. అండ్ దెన్ they will see the Son of Man coming in a cloud with power and great glory. Hallelujah. గొప్ప మహిమతో యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటం మనం చూస్తాం పిల్లారా. శత్రువులు చూస్తారు, వ్యతిరేకించిన వాళ్ళు చూస్తారు, విరోధమైన వాళ్ళు చూస్తారు. నోవాహు కాలాన్ని గురించి కూడా యేసు ప్రభు వారు మాట్లాడారు. వాళ్ళు హేళన చేశారు, అపహాస్యం చేశారు, నిందించారు, దూషించారు. పిచ్చోడు అనుకున్నారు నోవాహుని, వినలేదు, మాట వినలేదు. కానీ దేవుడు చెప్పింది జరిగింది. మొత్తం భయంకరమైనటువంటి ఆ కుమ్మరించబడినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆకాశం తూములు విప్పబడినాయి అంట. హల్లెలూయా. ఆకాశం అలాగా తెరుచుకుంది పిల్లారా. భయంకర భూమి లోపల నుండి ఆకాశం నుండి కూడా నీళ్ళు వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రచండమైనటువంటి జలములు ప్రచండమైనటువంటి రీతిలో భయంకరంగా కుమ్మరించబడటం వర్షం అనేటువంటిది. భయంకరంగా అలాంటివి జరగకముందే, అలాంటివి జరుగుతాయని యేసు ప్రభువు చెబుతూ ఉన్నారు. జరగకముందే చెబుతూ ఉన్నాడు జాగ్రత్తగా ఉండండి అని. ఇవి జరగవలసిన ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నది అనెను. Now when these things began to take place, straighten up and raise your heads, because your redemption is drawing near. Redemption is drawing near. మీ విమోచన సమీపిస్తూ ఉంది, మీ విడుదల సమీపిస్తూ ఉంది అని చెబుతూ ఉన్నాడు. సో మన దేవుని కొరకు ఎదురు చూడటం, గొప్ప నిరీక్షణకు ఎదురు చూడటం మంచిది పిల్లారు. మనకి ఈ భూమి మీద మనం మానవ తలంపులతోనూ, లోక సంబంధమైన ఆలోచనలతోనూ, సాంప్రదాయాలతోనూ, లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి కార్యకలాపాలతో, అల్లరితో, ఆటతో, పాటతో మనం జీవించే కంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం అనేది చాలా మంచిదంట. మరియు ఆయన వారికి ఉపమానం చెప్పాను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడండి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఎప్పుడు సమీపమాయను అని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలి మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకో. దేవుని రాజ్యాల గురించి పిల్లారా. సో ఆల్సో వెన్ యూ సీ దీస్ థింగ్స్ టేకింగ్ ప్లేస్, యు నో దట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెబుతూ ఉన్నాను. ఆకాశమును భూమి గతించను కానీ నా మాటలు ఎంత మాత్రమును గతించవు. మీ హృదయములను ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐకిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఉరి వచ్చినట్టుగా వస్తుంది ఆ దినము. జాగ్రత్త. మందంగా ఉండొద్దు మీ హృదయాలు. తిండి వలన మత్తుగా ఉండొద్దు, ఐకిక విచారముల వలన మందంగా ఉండొద్దు. ఈ దినాలు అదే, తిండి వలన మత్తులో ఉంటున్నారు, ఐకిక విచారాల వలన మందంగా ఉన్నారు. ఆ దినం అంటే అకస్మాత్తుగా వస్తుంది అందరి మీదకి పిల్లారా. బట్ వాచ్ యువర్ సెల్వ్స్ లెస్ట్ యువర్ హార్ట్స్ బీ weighed డౌన్ విత్ డిసిపేషన్ అండ్ drunkenness అండ్ cares of this life, and that day come upon you suddenly like a trap. Wow. సడన్గా వచ్చేస్తుంది పిల్లరా. సడన్గా ఎప్పుడేమొస్తాయో తెలుసు అసలు ఎవరికన్నా? ఆపద ఎప్పుడు వస్తుందో, యాక్సిడెంట్లు ఎప్పుడు అవుతాయో, రోగం ఎప్పుడు వచ్చిద్దో, మరణం, ప్రాణం ఎప్పుడు పోయిద్దో ఎవరికన్నా తెలుసా? అట్లా మాట్లాడుతూ పోయినోడు చూశాను నేను. కూర్చున్నట్లు పోయినోడు చూశాను. బైబిల్ చదువుతూ కూడా, ప్రార్థన చేస్తూ కూడా,
వాక్యం చెబుతూ కూడా, పెళ్లి చేస్తా కూడా, ఇట్లాగా చెప్పుకుంటూ పోతే పిల్లారా దేవుని బిడ్డలు కూడా. సో కాబట్టి ఎప్పుడు నీకు ఏం సంభవిస్తుందో తెలియదు. సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. సిద్ధంగా ఉండండి పిల్లారా. సిద్ధంగా ఉండటంలో శ్రేష్టత్వం ఉంది, గొప్పతనం ఉంది, ఎంతో తృప్తి ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. ప్రైజ్ ద లార్డ్. మనం సిద్ధంగా ఉందాం, సిద్ధంగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్. ఆ దినము భూమి అంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తుందట ఆ దినం. చూసారా? Wow. For it will come upon all who dwell on the face of the whole earth. Whole earth. కాబట్టి మీరు జరగబో వీటినెల్లని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట శక్తిమంతులకు నిలబడుటకు శక్తిమంతులకున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండని చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే మెలకువగా ఉండాలంట, సిద్ధంగా ఉండాలంట. Every time, but stay awake at all times, praying that you may have strength. You may have strength to escape all these things that are going to take place, and to stand before the Son of Man. Praise the Lord. Son of Man. యేసై ఎదుట, దేవుని కుమారుడు ఎదుట, మనిషి కుమారుని ఎదుట మనం నిలబడటానికి శక్తిమంతులంగా ఉండాలి పిల్లారా. ఆయన ప్రతిదినం పగటి యందును దేవాలయంలో బోధించు, రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళొచ్చు, కాలం గడుపుతూ ఉన్నాడు. ఆ దినాల్లో ఇది వాటిని చెబుతూ, వాక్యం చెబుతూ, ప్రకటన చేస్తూ ఆయన రాత్రి అంతా ప్రార్థనలో గడిపేవాడని దేవుని వాక్యం మనం తెలియజేయబడతా ఉంది పిల్లారా. అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందల కడలేసి వస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుని వేల మంది వెంబడించారు, 2 లక్షల మంది వెంబడించారు. నాసి రకమైనటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఆయన ఎంతమంది అండి, 12 మంది శిష్యులే కదా వెంబడించిందని ఒక ఆమె అడుగుతుంటే వెంబడించారు. అప్పుడు ఒక 40 మంది వచ్చారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని చెబుతారు కదా వాళ్ళు. వెళ్ళిపోయేటప్పుడు 40 మంది ఆమె పిచ్చోడాడు. 500 మందికి పైగా కనపట్టాడని దేవుని వాక్యం చెబుతుంది కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. సో యేసు ప్రభు వారిని వెంబడించిన లక్షల మంది, కోట్ల మంది పిల్లలు ఆ దినాల్లో. సరే లక్షల మంది అనుకున్నాను, కోట్ల మంది ఎక్కడ ఉంటారని అనుకుంటే ఇప్పుడు వెంబడిస్తున్న వాళ్ళు కోట్ల మంది. అప్పుడు ఎంతోమంది వేలకు వెంబడించారు. ఆయన 5,000 పురుషులకి ఆహారం పెట్టాడని వాక్యం ఒకసారి చెబుతూ ఉంది కదా. స్త్రీలు పిల్లలు కాక అంటే ఎంతమంది ఉండాలి అక్కడ? ఎక్కువ శాతం స్త్రీలు పిల్లలే వస్తారు ప్రేయర్స్కి. సరే మగోళ్ళు కూడా బాగానే వస్తారు యూదుల్లో. ఎనీహౌ దేవుని స్తోత్రం. బైబిల్ గమని సెలవిస్తుంది ఏంటంటే పిల్లలు, తల్లులు, లేకపోతే ఆడవాళ్ళు కాక, స్త్రీలు కాక. అంటే ఇట్లాగా ఆయన ప్రతి స్థలంలో కూడా ఊరు షేక్ అయింది కదండి. వెళ్ళిన ప్రతి స్థలాల్లో అసలు రోమా సామ్రాజ్యం షేక్ అయిపోయింది కదా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన కూర్చున్న వార్త అంటే దేశాలు పాకిపోయిందని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి, శిష్యులు చెబుతూ ఉన్నారు. ఆ దినాల్లో అద్భుతమైనటువంటి రీతుల్లో. ప్రైజ్ ది లార్డ్. ఓకే, 17వ 26 వచ్చిన దగ్గర నుండి కూడా చదువుకుందాం. నోవాహు దినంలో జరిగినట్లుగా మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. జస్ట్ యాజ్ ఇట్ వాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవా, సో విల్ ఇట్ బి ఇన్ ద డేస్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జల్లు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి ఇచ్చుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరిని నాశనం చేశాను. ఈ వాగేటువంటి ఈ కరుణాకరాలు వీళ్ళు ఎవరెవరు ఉంటారు చూడండి, వీళ్ళందరూ తెలుసుకుంటారు అప్పుడు. అయ్యో ప్రభా, మేము వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఏవేవో అనుకొని ఏవేవో మాట్లాడుకొని డబ్బు కోసం డిస్ప్లే చేస్తున్నా, డబ్బులు పంపించండి, డబ్బుల కోసమే వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉంది. మళ్ళీ వీళ్ళు చేస్తా, వాళ్ళు డబ్బుల కోసం, వీళ్ళు డబ్బుల కోసం, ఇదంతా మతం కోసం, ఇదంతా వాళ్ళ చేదస్తం కోసం, ఇలా సంపాదింది భలే ఉంది. బిజినెస్ ఉందని యేసు ప్రభుని గురించి నువ్వు చెబుతుంటే నీకు డబ్బులు వస్తున్నాయి, కానీ నీ గ్రంథం గురించి, నువ్వు నమ్మిన సిద్ధాంతం గురించి, నీ మతాన్ని గురించి చెబుతుంటే ఎవడన్నా 5 పైసలు ఇస్తాడు నీకు? ఎవడేడు? నువ్వు యేసు ప్రభుని గురించి చెబుతుంటేనే నీ వాళ్ళకైనా కానీ నువ్వు డబ్బులు తెచ్చుకుంటావు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది పిల్లారా. ఆ దినాల్లో నోవా కాలంలో ఎలాగైతే జరిగింది, ఈ దినాల్లో కూడా వీళ్ళందరూ కూడా సిద్ధపడతా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ, ఈ పనికి మాలిన వాళ్ళందరూ కూడా, అంటే ఏ పని పాట లేని వాళ్ళు వీళ్ళు. ఒకప్పుడు దేశదిమ్మర్లా తిరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఛానల్స్ పెట్టుకొని, యూట్యూబ్ పెట్టుకొని, అవి పెట్టుకొని ఇప్పుడు రోజు డిస్ప్లే.
ప్రతిరోజు టిప్స్, డబ్బులు పంపండి, వాట్సాప్ ఇదిగో, గూగుల్ పే ఇదిగో, పేటిఎం ఇదిగో, అది ఇదిగో, ఇది ఇదిగో, ఇంకేదో ఫోన్పే. ఒక నంబర్ ఇచ్చేస్తారు చాలు, అన్నిటికీ నంబర్ ఇచ్చేసి దానికి పంపండి, దీనికి పంపండి అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. సో ఇలాగా చాలా మంది జీవితాల్లో అనేకమైనటువంటి రీతుల్లో పైసా కోసము పనులు చేస్తూ జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. పైసల కోసం పనులు చేస్తూ ఉన్నారు. పైసల కోసము, వాళ్ళ డబ్బు కోసము, వాళ్ళ సంపాదన కోసం పాటుపడుతూ ఉన్నారు. బతకాలి. మనుషులు అలా ఉంటారు. చివరి దినాల్లో సుఖాల మీద ఎక్కువగా ఉంటారు, డబ్బు మీద ఎక్కువగా ఉంటారు. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు, నోవాహు వాడలోకి వెళ్ళిన దినం వరకు, ఎక్స్క్యూజ్ మీ, సో నోవాహు వాడలోకి వెళ్ళినటువంటి దినం వరకు అంట ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, ఏమని చెబుతా ఉందంటే, వాక్యం ఏం చెబుతుందంటే, ప్రజలు తినచ్చు, త్రాగుచు, పెళ్లికిచ్చుచు, పెళ్లి చేసుకొనొచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మాటలు ఇక్కడ మనకు తెలియజేయబడతామండి పిల్లారా. ఈ దినాల్లో కూడా వీళ్ళకి ఏ పని పాట లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, బైబిల్ గ్రంథం ఇంకేం తెలుస్తుంది, దే వర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ మ్యారీయింగ్ అండ్ బీయింగ్ గివెన్ ఇన్ మ్యారేజ్ అంటిల్ ద డే వెన్ నోవా ఎంటర్డ్ ద ఎర్త్. ఓకే, అండ్ the flood came and destroyed them all. ఫ్లడ్ వచ్చేసి అంటే అందరూ నాశనం చేసేసింది అనేటువంటి మాటను మనం ఇక్కడ వింటా ఉన్నాం పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో రెండవ రాకడలో నశించిపోకున్నట్లుగా, నాశనం కాకున్నట్లుగా యేసు ప్రభు వచ్చేటువంటి దినాలకి సిద్ధంగా ఉండాలి సంఘము. దేవుని బిడ్డలు సిద్ధంగా ఉండాలి. నానా రకాలైనటువంటి చెడ్డ వాటిల్లోనికి, అపవిత్రమైన వాటిల్లోనికి, అల్లరి వాటిల్లోనికి, ఆచారాల్లోనికి, సిద్ధాంతాలలో సంబంధమైనటువంటి పద్ధతుల్లోనికి, లోక ఆశల్లోనికి, కోరికలు, తపనతో నువ్వు నాశనం అయిపోయే కంటే చాలామంది దినాల్లో అలాగే ఉంటారు పిల్లారా. దేవుని బిడ్డలు సైతము బైబిల్ గ్రంథం అదే చెబుతా. పై వాక్యాలు మీరు చదువుకున్నట్లయితే ఇంకొక మార్కు సువార్తలో నేను చదివిస్తాను, ఆ అధ్యాయం మొత్తం కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని చదువుకుందాం ముందు మనం. ఈ వాక్యాన్ని చదువుకున్న తర్వాతలో దేవుని చిత్తంలో టైంని బట్టి మనం వెళదాం. ఓకే, until the day when Noah entered the ark and flood came and destroyed them all. లోతు దినములలో జరిగినట్లుగా జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాడుచు, ఇండ్లు కట్టుచు ఉంటారు. వావ్, జనులు తింటా ఉంటారంట, త్రాగుతూ ఉంటారంట. ఎక్కువ ఎక్కడ చూసినా ఇవే జరుగుతుంది, తినటం, తాగటం, పార్టీలు, పబ్బాలు చేసుకోవటం. ఇంకా అంటే కొనుచు, అమ్ముచు, నాడుచు, ఇండ్లు కట్టుచు, కొంటా ఉంటారు, అమ్ముతా. బిజినెస్లు ఎక్కువ. ఇప్పుడు ఎక్కడైనా చూడండి మరి బిజినెస్లే. చర్చిల్లో కూడా బిజినెస్ వచ్చేసింది, సేవకుల మధ్యలో కూడా బిజినెస్, హృదయంలో బిజినెస్ వచ్చేసింది. చర్చిలో పెట్టారు, హృదయంలో కూడా పెట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా బిజినెస్, డబ్బు 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 డబ్బు. నోవా కాలంలో జరిగిన రీతిలో జరుగుతాయి అని దేవుని వాక్యం యేసు ప్రభువారు నోవాను గురించి మాట్లాడుతూ ఉన్నారు పిల్లరా. లైక్ వైజ్ జస్ట్ యాజ్ ఇట్ వాస్ ఇన్ ద డేస్ ఆఫ్ లోట్, దే వర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్, ప్లాంటింగ్ అండ్ బిల్డింగ్. నోవా కాలంలో జరిగినట్టు జరుగుతుంది, లోతు కాలంలో జరిగినట్టు జరుగుతుంది. ఇక్కడ లోతుని గురించి మాట్లాడుతూ ఉంది ఈ వాక్యం. ఇంకా 17వ అధ్యాయం 28వ వచనం. ఇప్పుడు లోతు దినముల్లో జరిగినట్లుగా జరుగును, నోవా కాలంలో జరిగినట్లుగా జరుగును. వావ్. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరి నాశనం, అగ్నిగంధకాలు కురిసి వారందరిని నాశనం చేశాను. బట్ ఆన్ ద డే వెన్ లోట్ వెంట్ అవుట్ ఫ్రమ్ Sodom, fire and sulfur rained from heaven and destroyed them all. పిల్లలు, లోతు కాలంలో ఎలా జరిగింది, నోవా కాలంలో ఎలా జరిగింది అనేటువంటి విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు క్షుణ్ణంగా ఇదేనో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ముందుగా చెప్పినటువంటి విషయాలు. నోవా కాలంలో వేరుగా జరిగింది, లోతు కాలంలో ఇంకో డీటెయిల్డ్గా జరిగినాయి కొన్ని విషయాలు. ఆ ప్రకారం మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. సో విల్ ఇట్ బి ఆన్ ద డే
ద సన్ ఆఫ్ మ్యాన్, వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ రివీల్డ్. యేసయ్య ఈ భూమి మీదకి రాబోతున్నాడు పిల్లారా. రాబోయే దినాల్లో జరగబోయే విషయాలు ఒకవేళ తొందరగా జరిగిపోతాయి అని అంటే నమ్మొద్దని కూడా యేసుప్రభువు చెబుతా ఉన్నారు. ముందుగానే హెచ్చరిక చేశారు మనల్ని. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు, అలాగే పొలంలో ఉండువాడును దిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. నోవాహుని గురించి, లోతుని గురించి, లోతు భార్యని గురించి చెబుతా ఉన్నారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. తన ప్రాణం రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును. ఎవడైతే ప్రాణం రక్షించుకోవాలని అనుకుంటాడు వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. దాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని సజీవంగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు, వారిలో ఒకడు కొనిపోబడుదురు, ఒకడు దాచిపెట్టబడును. లోతు భార్యను గురించి ఎందుకు మాట్లాడాడు తెలుసా? లోతు భార్య ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంది, మంచిగా జీవించడానికి తనను అప్పగించుకోవాలనుకుంది, లోకరీతిగా సుఖపడాలనుకుంది, కానీ పోగొట్టుకుంది, ప్రాణాన్ని పోగొట్టుకుంది. పోగొట్టుకోవాలనుకుంటే కాపాడబడేది. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలు విసురుదురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడును అనెను. శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పీనుగా ఎక్కడ ఉంటే గద్దలు ఎక్కడ ఉంటాయి. ఓకే, యేసు ప్రభువారి యొక్క రాకడ సమయాల గురించి స్పష్టంగా మాట్లాడుతూ ఉంది పిల్లారా. మార్క్స్ వార్త 13వ అధ్యాయం మొత్తం చదవండి. మార్క్స్ చాప్టర్ 13 ఆల్సో రీడ్ హోల్ చాప్టర్. కానీ మీకోసం 31 వచ్చిన దగ్గర నుంచి చదివిస్తాను నేను. టైం మనకి ఎక్కువగా అదంతా చదువుకోవటానికి ఎక్కువ కుదరదు కాబట్టి మీరు చదవండి. పై వచనాలు మనం చదువుకున్న వాక్యాలు, మత్తయి సువార్త, లూకా సువార్త 21వ అధ్యాయాలు కూడా మనం చదువుకున్న కొన్ని విషయాలు అక్కడ డీటెయిల్గా ఇవ్వండి. సో నేను ఇంతకుముందు మత్తయి సువార్త మీరు చదివించాను, అలాగనే మా లూకా సువార్త కూడా చదివించాను చాలా విషయాలు, ప్రకటన గ్రంథాలు చదివించాను చాలా విషయాలు, తిమోతికి రాసిన పత్రిక 1-2 పత్రికలు 3వ అధ్యాయం చదివించాను, 2 పేతురు 2వ అధ్యాయం చదివించాను. ఇలా చెప్పుకుంటే పోతే అనేకమైనటువంటి వాక్యాలు చివరి దినాల్లో. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచ్చిన దగ్గర చదివించాను. అలాగనే ఇక రోమా పత్రికలో కూడా చాలా విషయాలు ఉంటాయి పిల్లలు. 1వ అధ్యాయంలో చాలా విషయాలు ఉంటాయి. చివరి దినాల్లో, అంత్య దినాల్లో మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలాగుంటాయి, దేవుని బిడ్డల మనస్తత్వాలు ఎలాగుంటాయి, లోకస్తులు ఎలాగుంటారు, అకస్మాత్తుగా జరుగుతాయి పిల్లారా. మనం మత్తులుగా ఉండకూడదు, మనం మగతలో ఉండకూడదు, లేకపోతే లోకరీతిగా ఐకిక విచారాల్లో కూరుకుపోకూడదు. మనం ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రికి తప్ప ఏ మనుషుడైనను, పరలోక మందల దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. చాలా మంది ప్రవచిస్తూ ఉంటారు, ఏం చెబుతాయి నమ్మొద్దు. బైబిల్ చెబుతా ఆ దినమును గూర్చి, యేసు ప్రభు వచ్చే దినాన్ని గురించి, ఆ గడియను గూర్చి, ఆ దినాన్ని గురించి, ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుషుడే కాదు పిల్లారా, పరలోక మందల దూతలకు కూడా తెలియదంట, కుమారుడు కూడా తెలియదంట. But concerning that day or that hour, no one knows, not even the angels in heaven, nor the Son, but only the Father. ఎవ్వరూ తెలియదండి. మోసగాళ్ళు, అబద్ధికులు అవి ఇవి చెబుతూ ఉంటారు, నమ్మొద్దు. లోకస్తులు వాళ్ళు సుఖాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు, మత్తులో ఉండేటువంటి వాళ్ళు. చెప్పాను కదా ఇంతకుముందు, సుఖాలకు అలవాడిపోయి ధనవంతుల గురించి, మత్తులో ఉండే వ్యక్తుల గురించి. మతం అనే మత్తులో ఉంటారు చాలామంది. దాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం పిల్లరా. దాని నుండి దూరం అవటం చాలా కష్టం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. జాగ్రత్త పడండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. బీ ఆన్ గాడ్, keep awake, for you do not know when the time will come. ఆ దినం ఎప్పుడు వస్తుందో, ఏ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. కేర్ఫుల్గా ఉండండి. బీ కేర్ఫుల్ అబౌట్ ద డే. అన్ని జనాంగం జీవించినట్లుగా మీరు జీవించొద్దు పిల్లరా. అంటే దేవుని నెరగని ప్రజలు, భక్తిహీనులు, దుష్టత్వంలో ఉన్నవారు, దురాత్మ చేత, బంధకాల చేత, ఇచ్చల చేత, లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతుల్లో నానా రకాలైనటువంటి రీతులుగా మనుషులను సంతోషపెట్టడానికి
లోకాన్ని సంతోషపెట్టడానికి మాట్లాడే మాటలు ఇచ్చలు కలిగినటువంటి మనుషులతో కూడా జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం స్పష్టంగా మనతో చెబుతూ ఉంది. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో నాతో. పిల్లారా, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ ఆన్ గాడ్, కీప్ అవేక్, ఫర్ యూ డు నాట్ నో వెదర్ టైమ్ విల్ కమ్. ఎవరికి తెలియదండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, పెద్ద భక్తులు, గొప్ప భక్తులు, ఉన్నతమైన భక్తులు, శ్రేష్టమైన భక్తులు అనుకొని తిరగొద్దండి. దయచేసి జాగ్రత్త. అసలు క్రైస్తవ్యంలోనే ఎక్కువ కన్ఫ్యూషన్స్ ఉంది ఈ దినాల్లో, సేవకుల మధ్యలోనే, సంఘాల మధ్యలోనే. ఎందుకంటే సాతాను యొక్క అనుసరులుగా ఉంటా ఉన్నారు, దయ్య అనుసరులుగా ఉంటా ఉన్నారు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. వాడు మాట్లాడేటప్పుడల్లా నోరు తెరిచి మాట్లాడే ప్రతి మాట వెనకంట వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడంట. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. రోషాలకు వెళ్ళొద్దు, కొట్లాటలకు వెళ్ళొద్దు, గొడవలకు వెళ్ళొద్దు. ఎవరంతటి వాళ్ళు వాళ్ళ భక్తిని వాళ్ళు కాపాడుకోండి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. చాలామంది వస్తారండి. అద్భుతమైనటువంటి మాట యేసు ప్రభు చెప్పింది మార్క్స్ వార్తలో కదా, లూకాసు వార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం మొత్తం కూడా ఆయన మీరు మోసపోకుండా చూసుకుని అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని కాలము సమీపించినని చెప్పు. కాలం సమీపించినని కూడా చెబుతారు. మీరు వారిని వెంబడింపకుడి, డోంట్ ఫాలో దెమ్. And he said, see that you are not led astray, for many will come in my name, saying, I am he, and the time is at hand, do not go after them. Luke chapter 21 verse 8. అద్భుతమైన మాట అండి ఇది. ప్రభుని ఆరాధించుదామా? మనుషులు కాదు పిల్లారా, దేవుడిని ఆరాధించుదాం. జీవము గల దేవుడిని ఆరాధించుదాం. మనుషుల కోసం బ్రతకొద్దు, ఈ భూమి మీద ఇచ్చల కోసం బ్రతకొద్దు, ఆశల కోసం బ్రతకొద్దు. బ్రతకండి, జీవితాన్ని జీవించండి మంచిగా. హల్లెలూయా. పనికి మాలినటువంటి దానికోసం బ్రతకొద్దు, పనికొచ్చే దానికోసం, శ్రేష్టమైన దాని కొరకు సత్క్రియలు చేయవారిగా ఉండండి. మీ హృదయాన్ని అక్షయమైనటువంటి అలంకారంతో హృదయాన్ని అలంకరించకండి, మీ దేహాన్ని అలంకరించకండి. ప్రైజ్ ది లార్డ్. మన దేహాన్ని కూడా పవిత్రంగా సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవాలని రోమపత్రిక చెబుతా ఉంది. 12వ అధ్యాయం Romans chapter 12 says, submit your bodies, your hearts and your everything to the Lord as a living sacrifice. దేవునికి అర్పించుకోవాలి పిల్లలు. శరీరాన్ని కూడా దేవునికి అర్పించకండి. మతపరంగా, చాదస్తవాదంగా, అన్యాచారాలుగా, పద్ధతులుగా, సాంప్రదాయాలు ఏవో అనుకుంటా అది చెయ్యండి, ఇది చెయ్యండి అని చెబుతూ ఉంటున్నారు. ఈ తిన్నాళ్ళు ఆత్మీయంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పట్లా. దేవుళ్ళు గడపండి, ప్రార్థనలు గడపండి, వాక్యంలో గడపండి అని చెప్పట్లా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఆరాధించుదాం కొద్ది నిమిషాలు. థ్యాంక్ యూ జీసస్. హోలీ జీసస్. బలమైన కోటయును శివాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. శివాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. మధ్యలో నా వాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నా వాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచున్న భక్తుల వరాలు విని, వేడుచున్న భక్తుల వరాలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే,
బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఇదను కూడా నీ వాక్యాన్ని చదవటానికి, నేను స్తుతించటానికి, ఆరాధించటానికి, నీ వాక్యం విని శ్రద్ధగాను ఇష్టంగాను సంతోషంగాను నాయనా నీ వాక్యం జీవితంలో ప్రభా తండ్రి గొప్ప ప్రథమ స్థానంగా మేము ఇచ్చి నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించినట్లుగా మాకు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు స్తోత్రాలు. ఇంకా ఎక్కడైనా మేము ప్రభా నీ వాక్యానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే, నీ మాటకు దూరంగా, జీవితానికి దూరంగా, నిజ జీవితానికి, సత్య జీవితానికి ప్రభా శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి జీవితానికి దూరంగా మేము బ్రతుకుతున్నట్లయితే మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని నడిపించండి, బలపరచండి. ఈ లోకాన్ని, లోకములను అంతా కూడా ప్రభు శరీరాశ, నేత్రాశ, జీవితము తండ్రి, ఈ లోకాన్ని అంతటిని రక్షించమని వేడుకుంటున్నాము తండ్రి. దానిలోనికి మేము వెళ్లకుండా నాయన దాంట్లో నుండి బయటికి అనేకులు ప్రభు అగ్నిలో నుండి లాగినట్లుగా లాగమని సెలవిస్తుంది నీ వాక్యము తండ్రి. సహాయం చేయండి. పాప శాప రోగాల్లో ఉన్నవారు, వ్యతిరేకత, దోషణ, నిందలు, అవమానాలు, క్రూరత్వం, కఠినత్వం, నీచత్వంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ బయటకు వచ్చుదురుగాక, చీకటిలో నుండి వెలుగులోకి వచ్చుదురుగాక, పాపములో నుండి దీవెనకరమైన జీవితంలోనికి, శాపములో నుండి ప్రభువా విడుదలలోనికి వచ్చుదురుగాక. ప్రభు అద్భుతాలు జరిగించండి ప్రభు, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ దినం ప్రజలు గ్రహించాలి నాయన, దేవుని బిడ్డలు గ్రహించాలి, సంఘము గ్రహించాలి, సేవకులు గ్రహించుదురుగాక. ప్రతి నేత్రము తెరవబడును గాక, మనో నేత్రాలు తెరవబడును గాక. ఆనందము, విడుదల, స్వస్థత కలిగి నీ బిడ్డలను ఆరాధించుదురుగాక. రోగముల చేత, వ్యాధుల చేత, బలహీనతల చేత అస్వస్థతగా ఉన్న ప్రతి బిడ్డ ముట్టబడి స్వస్థపరచబడును గాక. దేవా, ఈ రాత్రి ప్రత్యేకంగా విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో పరిచి అనేకుల మధ్యలోనికి నీ వాక్యము నాయన విడుదల చేయబడును గాక. నీ మాటలను సత్యము, నీతి, న్యాయము ప్రజలను విడిపించును గాక. దేశ నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని, ప్రభు అధికారులను ముట్టి బాగు చేయండి దేవా. నాయన ఎంతమందికి అయితే కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఒమిక్రాన్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు, వారందరూ ముట్టి బాగు చేయండి దేవా. బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రత్యేకమైన సన్నిధి మాతో నందుకు వందనాలు తండ్రి. ఈ దినం కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి, అద్భుతమైన కార్యాలు జరిగించండి, మహిమ పొందండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రతి రోగం యేసు నామములో గద్దించబడును గాకని ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యాధి గద్దించబడును గాకని ప్రార్థిస్తున్నా. ప్రతి బలహీనత గద్దించబడును గాకని ప్రార్థిస్తున్నా. ముట్టి బాగు చేయండి దేవా. పరలోకపు అగ్నిని కుమ్మరించండి నాయన దేవా. అనేకులు ప్రభువా స్వచ్ఛందంగా నిన్ను ఆరాధించినట్లుగా దీవించండి దేవా. దీవించండి దేవా, దీవించండి దేవా. రేపటి ఆరాధన దీవెనకరంగా ఉండాలి. ప్రతి స్థలంలో, ప్రతి నాయన పల్లెల్లోనూ, మండలాల్లోనూ, నాయన పట్టణాల్లోనూ, ప్రతి దేశంలో, నాయన ప్రతి రాష్ట్రంలో, దేశమంతా, ప్రపంచమంతా జరుగుతున్న ఆల్ whole world, all world, all and whole God, everywhere God. ప్రతి స్థలంలో, ప్రతి దేశంలో జరుగుతున్న ఆరాధనలన్నిటినీ దీవెనకరంగా చేయండి నాయన. ఈ రాత్రి నుండి కొంతమంది ప్రారంభిస్తారు నాయన. రేపు పగలు, రేపు రాత్రి కూడా ప్రపంచం అంతా రాత్రి పగల ఆరాధనలు జరుగుతూ ఉండగా నాయన, డే అండ్ నైట్ everywhere God worship going on. It starts from today itself God. కొంతమంది ఆల్రెడీగా లేచి నిద్రలో నుండి నిద్రపోతున్నటువంటి వారు,
కొంతమంది నిద్రపోతున్నారు ప్రభా, వాళ్ళు లేచి ఆరాధిస్తారు నాయన తొందరగా మాకంటే ముందుగా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ప్రభా. అలాగనే ప్రభా మేము ఆరాధిస్తూ ఉండగా కొంతమంది నిద్రపోతూ ఉంటారు అమెరికా లాంటి దేశాల్లో ప్రభా. అలాగనే ప్రభా తండ్రి నాయన మేము ఆరాధిస్తాము నాయన కొన్ని ప్రాంతాలు నిద్రపోతూ ఉండగా. ఎస్ లార్డ్, రాత్రి పగల ఆరాధన భూమి మీద జరిగిస్తున్నందుకు పరలోకంలో కూడా రాత్రి పగల ఆరాధన తండ్రి. ఈ రాత్రికాలం ప్రత్యేకమైన నీ కృప కొరకు వందన. ప్రతి సంఘాన్ని సేవకుడిని ఆత్మతో దీవించండి, శక్తితో దీవించండి, వాక్యంతో దీవించండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో దీవించండి. దురాత్మలు, దైవాత్మలు, చీకటాత్మలు అన్ని పారద్రోలండి ప్రభా. మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి, సహవాస కాపుదల పద్ధతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడే నడిపించును గాక. The love of Father, grace of our Lord Jesus Christ and the fellowship of the Holy Spirit be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. Praise the Lord. Have a good night and a good day. See you tomorrow in the churches. రేపటి దినం చర్చెస్లో మనందరం కలుసుకుందాం, దేవుని ఆరాధించుదాం, అందరూ చర్చెస్కి వెళ్దాం. అందరూ కూడా అప్లై ద శానిటైజర్ అండ్ యూజ్ ద మాస్క్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ అప్లై చేసుకోండి, శానిటైజర్ పెట్టుకోండి, చక్కగా దూరాలు పాటించండి, దేవుని ఆరాధించండి. కొంతమంది భయంకరంగా మరి సఫర్ అవుతున్నారు ఇంకా. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్ర. సో రేపటి దినం ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో, మీ జీవితాల్లో అద్భుతాలు చేయనుగాక, చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నమ్మే వాళ్ళందరూ దేవుని స్తుతించండి. See you tomorrow in churches by 10:30 AM. Praise the Lord. రేపటి దినం 10:30 తిరిగి కలుసుకుందాం. మరి సంఘంలో కూడా లైవ్ ఉంటుంది, ప్రతి సంఘాల్లో లైవ్ ఉంటుంది. ప్రతి సంఘాల్లో కూడా దేవుని ఆరాధిస్తున్నారు. మీ సంఘాలకు మీరు వెళ్ళండి, మీ సేవకుని కలుసుకోండి, మీ సహోదరి సహోదరులతో కలిసి ఏకీవించి దేవుని స్తుతించండి. Praise the Lord. See you tomorrow. God bless you. Have a good night and good day. Praise the Lord.